నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ పైన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన విజయోత్సవ సభ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన కొన్ని గెలుపు ప్రసంగాలను కూడా చేశారు. అయితే అమెరికా చరిత్రలో ఎన్నడూ చూడని విజయాన్ని ఇప్పుడు మనం దక్కించుకున్నామని, ఈ సందర్భంగా అమెరికా ప్రజలకు ట్రంప్ కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇక అమెరికా చరిత్రలో ఇది మరుపురాని విజయం అని తెలిపిన ట్రంప్ ఈ మార్పు అమెరికాను ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని, అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతుందని, ఈ ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు గొప్ప పోరాటం చేశారని ఆయన ప్రజల్ని కొనియాడారు. ఇక ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు చేపట్టిన ప్రచారం అతిపెద్ద రాజకీయ ఉద్యమం అని తెలిపారు. ఈ గొప్ప విజయం దక్కిన సందర్భంగా దేశ ప్రజలకు తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఇక అమెరికా ప్రజలు కానీ కుటుంబాల కోసం ఇక నుంచి తాను పోరాటం చేస్తానని, అమెరికన్లకు రిపబ్లికన్లకు విమర్శించే వారి విమర్శలు తప్పని తాను నిరూపించారని కూడా పేర్కొన్నారు. ఇక అడ్డంకులను అధిగమించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసినట్టు కూడా ఆయన తన ప్రసంగంలో వివరించారు. ఇక ఈ విజయం కోసం కష్టపడిన వారికి తగిన ప్రతిఫలం ఉంటుందని, ఇక ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపి అమెరికాను గ్రేటెస్ట్గా మార్చడానికి కావాల్సిన ప్రయత్నాలు కూడా చేస్తానని ట్రంప్ అయితే తెలియజేశారు. ఇక భవిష్యత్తులో సరిహద్దులకు సమస్యలను కూడా పరిష్కరిస్తానని, చట్టబద్ధంగా ఇతర దేశాల వారు అమెరికాలోకి రావాలని ట్రంప్ స్పష్టం చేశారు. గతంలోనే చూసుకుంటే కనుక వలసల పైన ట్రంప్ కొన్ని ఆంక్షలు కూడా విధించారు. ఇప్పుడు ఎవరైనా సరే అమెరికాలోకి రావాలి అనుకుంటే కనుక అది సన్మార్గంలో, అంటే ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే చట్టబద్ధంగా అమెరికాలోకి ప్రవేశించాలి అని కూడా ట్రంప్ అటు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇక ఈ సందర్భంగా తన భార్య మెలానియాను కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పి ఆమె రాసిన పుస్తకం ప్రజాదరణ పొందిందని కూడా తెలిపారు. మొత్తం 3 సార్లు ఇప్పటి వరకు ట్రంప్ అధ్యక్ష పదవుల కోసం పోటీ పడగా 2016లో ఆయన అయితే గెలిచారు. ఇక 2020 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఇండియానా రాష్ట్రం మాత్రం రిపబ్లికన్ పార్టీనే గెలిచింది. ఇక 2020లో రాష్ట్రంలో 57% ఓటర్లు కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. మరోసారి ట్రంప్ విజయం సాధిస్తారు అని చెప్పి అభినవ్ భారత్ గత 10 రోజుల క్రితమే మనము ఆల్రెడీ దీనిపైన న్యూస్ కూడా చేశాం. ఈసారి అమెరికన్లందరూ కూడా ట్రంప్ వైపే ఉన్నారు అని కూడా. ఇక మనం ఆ వీడియోలో ఒక్కసారి మనం ఆ వీడియోను కనుక పరిశీలిస్తే ఒక్కసారి మనం ఆ వీడియోను చూద్దాం. డెమోక్రటిక్ పార్టీతో అనుబంధం కొనసాగించే భారతీయ అమెరికన్లలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. వారు ఆ పార్టీకి దూరం అవుతున్నారంటూ పలు సంకేతాలు వెలువడుతున్నాయి. ఎప్పటి నుంచో మన వాళ్లకు ఆ పార్టీపై ఉన్న అభిమానం తగ్గుతోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. నెమ్మదిగా వాళ్ళు రిపబ్లికన్ల వైపు మళ్లటం చూస్తుంటే గతంలో కంటే ఇప్పుడు ట్రంప్ కు మద్దతు పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏదైతే గతంలోంచి చూసుకున్నా కూడా మనము మెయిన్గా ఇండియన్ ఓటర్లపైనే అమెరికా వాసులు ఎక్కువగా ఆధారపడేవాళ్ళు. ఆ అధ్యక్ష ఎన్నికల్లో కూడా మెయిన్గా ఇండియాకు సంబంధించిన ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అధ్యక్షులు పోటీ పడేవారు. గతంలో చూసుకుంటే కనుక మనం జో బైడెన్కి ఎలా అయితే మద్దతు ఇచ్చి గెలిపించారో ఆ తర్వాత ట్రంప్ వైపు ఈసారి మద్దతు పెరిగిందని చెప్పుకోవాలి. ఒకవైపు ట్రంప్కు మద్దతు పెరగడానికి మెయిన్గా ఆయన చేసిన కొన్ని సేవలు కావచ్చు, ఈ వలసల విధానాన్ని చట్టబద్ధం చేస్తానని చెప్పడం కావచ్చు, మరోవైపు అటు భారతీయ ఓటర్లు గత జో బైడెన్ అధ్యక్షతన వాళ్ళ పార్టీ పైన విసిగి వేసారిపోయిన నేపథ్యంలో ఈసారి మెయిన్గా ట్రంప్ వైపు మొగ్గు చూపారని చెప్పుకోవచ్చు. ఒకవైపు కమలా హారిస్కే ఎక్కువగా మన అమెరికన్ ఓటర్లు, ఇండియన్ ఓటర్లు, ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టం కడతారని అనుకున్నారు. ఎందుకంటే ఒక భారత సంతతికి చెందిన మహిళ, ఆఫ్రికా, ఇండియా అంటే ఆసియా రెండుకు సంబంధించిన మహిళ కావడంతో ఆవిడ గెలుపు కోసము అందరూ పోటీ పడతారు, ఇండియన్ ఓటర్లు ఆమె వైపే మొగ్గు చూపుతారన్నప్పటికీ కూడా ఈసారి మాత్రం ట్రంప్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారని కూడా మనం సర్వేలో అయితే తెలిపాము. అయితే ఆల్రెడీ మనం ఒక్కసారి చూసుకుంటే కనుక అమెరికాలో ఉన్న భారతీయులు ఇప్పుడు నెమ్మదిగా ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నారా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. ఇండియన్ అమెరికన్ల వైఖరి 2024 పేరుతో
కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ యూగప్ అనే సంస్థల సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సెప్టెంబర్ 18, అక్టోబర్ 15 మధ్య ఆన్లైన్ లో ఈ సర్వేను నిర్వహించారు. అయితే ఇప్పటికీ భారతీయ అమెరికన్ల మద్దతు అధికంగా డెమోక్రటిక్ పార్టీకి ఉన్న గతంలో మాదిరిగా పూర్తి స్థాయిలో లేదనే వాదన వినిపిస్తోంది. కొందరిలో రిపబ్లికన్ పార్టీ పట్ల అభిమానం పెరగటమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని భారతీయ అమెరికన్లు సమర్థిస్తున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అమెరికాలో ఓటర్లుగా రిజిస్టర్ అయిన భారతీయ అమెరికన్లలో 61% మంది ఇప్పటికీ హ్యారిస్ కు ఓటేస్తామని చెప్పారు. ట్రంప్ కి ఓటేస్తామన్న వారు 32%. భారతీయ అమెరికన్ మహిళల్లో హ్యారిస్ కు ఓటేస్తామన్న వారు 67%. ఇక భారతీయ అమెరికన్ పురుషుల్లో హ్యారిస్ వైపు 53% మంది మొగ్గు చూపారు. మరోవైపు ట్రంప్ లకు ఓటేస్తామన్న భారతీయ అమెరికన్ మహిళలు 22% మాత్రమే ఉన్నారు. అదే సమయంలో 39% పురుషులు ట్రంప్ వైపు ఉన్నారు. 2020తో ఈ పర్సంటేజీలు పోల్చి చూసినప్పుడు ఈసారి ఓటింగ్ లో మార్పు స్పష్టంగా ఉండేలా కనిపిస్తోంది. భారతీయ సంతతికి చెందిన 52 లక్షల మంది అమెరికాలో నివసిస్తున్నారు. 2022 లెక్కల ప్రకారం ఇందులో 26 లక్షల మందికి ఓటు హక్కు ఉంది. అయితే భారతీయ అమెరికన్లలో 96% మంది తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకుంటారని అంచనా. ప్రస్తుతం అమెరికాలో రెండో అతిపెద్ద వలస గ్రూపుగా భారతీయ సంతతి వారున్నారు. రాజకీయాల్లోనూ వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పాత్ర అత్యంత కీలకం కానుంది. ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లకు సంతాన హక్కులు, అబార్షన్లు ప్రథమ ప్రాధాన్యతాంశాలుగా ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువగా భారతీయ ఓటర్లపై ప్రభావం చూపేది ధరల పెరుగుదల, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల కల్పన వంటివి ఉన్నాయి. మరోవైపు ఆదాయార్జనలో కూడా భారతీయ అమెరికన్లు సగటు అమెరికన్ కంటే ఎంతో ఎత్తున ఉన్నారు. వారి సగటు ఆదాయం ఏడాదికి $1,50,000. ఇది అమెరికన్ల సగటు కంటే రెట్టింపు. దీంతో ఎన్నికలను ప్రభావితం చేసే విషయంలో భారతీయ అమెరికన్లకు అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు. నాయకులారా, మీ ఫలితాలు మీ అధినాయకులకు తెలియజేయాలి. అయితే ఏదైతే గత 2 రోజుల నుంచి సర్వేల పైన కేవలం హారిస్ గెలుస్తుంది, హారిస్ వైపు దాదాపు 51% మంది ఓటర్లు మద్దతుగా ఉన్నారు. ఇక అటు ట్రంప్ వైపు కేవలం 49% ఓటర్లు మద్దతు తెలుపుతున్నారు అని ఇంతవరకు చూసుకుంటే కనుక హ్యారిస్కి అటు ట్రంప్కి మధ్య కేవలం 1% ఓటు బ్యాంకు మాత్రమే తేడా ఉంది అంటూ సర్వేలన్నీ చెప్పినా కూడా సర్వేలన్నీ కూడా తలకిందులు చేస్తూ ట్రంప్ అయితే అఖండ విజయాన్ని సాధించారని చెప్పుకోవచ్చు. రెండోసారి అటు మళ్ళీ వైట్ హౌస్లోకి అటు ట్రంప్ అధ్యక్షుడిగా అడుగు పెట్టబోతున్నట్టు మనకైతే తెలుస్తుంది. ఇక టోటల్గా చూసుకుంటే అటు అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న డొనాల్డ్ ట్రంప్కి అభినవ్ భారత్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.